భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ సర్వీస్ సెంటర్ మీదుగా మెయిన్ రోడ్ నుండి దేవాలయం వీధి మీదుగా వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించాలని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య అతిథిగా ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయ రాంబాబు గారు వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు చిన్నారులు దాడులు దుర్మార్గమని వీటిని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగా సూరిబాబు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ సంయుక్తంగా మాట్లాడారు. కలకత్తాలో వైద్య విద్యార్థులపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కార్యదర్శి పని, మహిళా కార్యదర్శి అమృతవల్లి, జూనియర్ డాక్టర్లు రూహి, గాంధీ, రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ చిన్ని, హేమలత, దివ్య, హేమ, మంజుల, ఐశ్వర్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్, వాసుదేవ్, మణికంఠ, సాహిద్, సంజయ్, వెంకటేష్, సిద్ధు, లువరాజు, జయరాం, సూర్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు టీ దుర్గ హేమలత. నేను ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాను. ఎస్ఎఫ్ఐ కంపెనీ నంబర్. ఈ కోల్కతాలో జరిగిన డాక్టర్కి అన్యాయం గురించి మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాము. అమ్మాయికి న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి పోరాటం చేస్తుంది దాని గురించే. అసలు అమ్మాయిలకి న్యాయం జరగాలి. చిన్నపిల్ల నుంచి పెద్ద అమ్మాయి వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎప్పటికీ ఆగుతుంది ఇది. దాని గురించే పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా బీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు, ఐడల్ కాలేజీ విద్యార్థులు, ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు సామూహిక ర్యాలీ జరుపుకుంటూ ఈ జడ్పీ కూడలిలో వచ్చి మేమందరం ర్యాలీ జరుపుకుంటూ వచ్చాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కలకత్తాలో ఒక డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం నిరసిస్తూ మనకి మహిళలపై జరుగుతున్న దాడులకి అత్యాచారం నిరసిస్తూ ర్యాలీ జరుపుకుంటూ వచ్చాం. దీని ముఖ్య ఉద్దేశం అనగా మహిళలు స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళైనప్పుడు కూడా మహిళలు స్వేచ్ఛగా అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న అంతరిక్ష రంగంలోని ఎన్నో రంగాల్లో శాస్త్రవేత్త రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న ఈ సమాజంలో ప్రస్తుత తరుణంలో ఒక డాక్టర్ పైనే సామూహిక అత్యాచారం జరగడం చాలా దారుణమైన విషయం. ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి ప్రముఖుల్ని భారతదేశంలో గర్వించదగ్గ మహిళలు ఉన్న లోకంలో అటువంటి అత్యాచార సంఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, మరియు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ విద్యార్థి లోకానికి గుర్తింపుగా ప్రిన్సిపల్గా నేను బాధ్యత వహిస్తూ ఈ యొక్క ర్యాలీ కొనసాగిస్తూ ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మన పెద్దలని, ప్రభుత్వం వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మీ పేరు చెప్పండి. నా పేరు జ్యోతుల రాంబాబు. బీఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను.